అడవిలో హై టెన్షన్ అండి. నువ్వా నేనా? నువ్వు వెనక్కెళ్ళు, నేను ఆగుతాను. నువ్వు ముందుకొచ్చావో నీ మీద నేను తిరగబడతాను. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే నక్సల్స్ ఒకరొకరు లొంగిపోవడం, ఎన్కౌంటర్లు అవుతుండడం, పోలీసుల కూంబింగ్లు, పూర్తిగా నక్సలిజం అన్న పేరునే రూపుమాపుతామని చెప్పి అమిత్ షా గారు చేసిన శపథం జరుగుతున్న పరిణామాలు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది లొంగిపోతున్నారు. అసలు నక్సలిజం అనే పేరు ఇంక ఉండదేమో చరిత్ర పుటల్లో అన్నది జరుగుతున్న టాకు. ఆ నేపథ్యంలో జరుగుతున్న అంశాలు కూడా. ఇండియాలో 1967 నక్సల్బరీ సంఘటనతో మావోల విప్లవం ప్రారంభం. ప్రభుత్వ వ్యవస్థను కూల్చి సాయుధ విప్లవం ద్వారా పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటే లక్ష్యం. ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల్లో మావోల ప్రభావం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా మావోల కార్యకలాపాలు. ఇక గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లేదంటున్న మావోలు తరచూ పోలీస్ భద్రతా బలగాలపై దాడులు, భారత్ను పూర్తిగా నక్సల్స్ రహితంగా చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత ఇండియాను చూస్తామంటున్న కేంద్రం. అమిత్ షా గారు కానీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నది. నక్సల్స్ అనే మాట అన్నది చరిత్ర పుటల్లో నుంచి చెరిపేయాలన్నది వాళ్ళ ప్రధాన టార్గెట్గా కనిపిస్తున్నది. ఆ టార్గెట్ నేపథ్యంలో ఎన్ని ప్రాణాలు పోయినా, ఎంత నష్టం వాటిల్లినా వెనక్కి తగ్గం, వెనకడుగు వేయం, యూటర్న్ అన్నది క్వశ్చనే లేదు. తాడో పేడో తేల్చుకుందాం అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఉధృతమైన అటాక్లు ఇవి. అస్సలు ఇంక వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అంటున్నారు. ఆ రకంగానే సాగుతుంది కూడా. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు పెట్టి ముప్పు తిప్పలు తాగించే వాళ్ళందరూ కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి. ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు. మంచినీళ్ళు కూడా తాగించలేని పరిస్థితి నుంచి వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఈరోజు లేరు. చాలామంది నాయకులందరూ కూడా పోయారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి లేదంటూ వాళ్ళు అంటున్నారు. 2026 మార్చి 31కి వీళ్ళు ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చి 31కి నక్సలిజం అన్న పేరు రాదట. గత కొన్నాళ్లుగా ఆపరేషన్ కగార్, భద్రతా బలగాల దూకుడుతో కీలక నాయకులు లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో మావోల ఉద్యమానికి భారీ దెబ్బ. తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ. మీరు ఆపితే మేము కూడా ఆపుతామంటున్న మావోలు. కూంబింగ్ ఆపేస్తే తాము ఆయుధాలు వదిలేస్తామన్న మావోలు. భద్రతా దళాలు కూంబింగ్ ఆపితే ఆయుధాల త్యాగ తేదీ ప్రకటిస్తామని లేఖ. 3 రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక విజ్ఞప్తి. ఇప్పుడు వాళ్ళు ఒకటే అంటున్నారండి, మీరు కూంబింగ్ని ఆపియండి, మీరు కూంబింగ్ని ఆపకపోతే మేము ఆపం, మీరు కూంబింగ్ని ఆపండి, మేము ఆయుధాలు ఆపేస్తాం. మరి ఈ రకంగా వాళ్ళు ఒక షరతు విధించారు. ఎందుకంటే కూంబింగ్లు జరిగితే చాలామంది ప్రాణాలు పోతాయి. హిడ్మా మనం చూసాం ఆ సంఘటన. హిడ్మా కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇంకా ఆగే ప్రసక్తి లేదు. అయితే క్లోజ్ చేయడం, లేదా అంటే వాళ్ళని పట్టుకోవడం. ఈ రెండే మార్గాలు వాళ్ళకు ఉన్నది. రెండు మార్గాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే చాలామందిని కోల్పోయారు. ఇంకా కోల్పోవడానికి వాళ్ళకి ఆ శక్తి సరిపోతుందో సరిపోవట్లేదో, అసలు ఎక్కడున్నారో, ఎంతమంది అయిందో, బయటకు వచ్చే వార్తలు కొన్ని లోపల ఏమవుతున్నదో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంతమంది లొంగిపోతున్నారు? వందలు గ్రూపుల కింద కరుడు గట్టిన భావజాలాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు లొంగిపోతున్న పరిస్థితి. అంటే చేయి జారిపోయింది, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము అనే నిరాశ నిస్పృహ కనిపించినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, గిరిజనులకు ఏ అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా, ఆ ప్రాబ్లంలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ మేము ఉన్నామన్న భరోసా ప్రభుత్వాలు ఇస్తే ఇంక నక్సలిజం ఎందుకు, పోరాటాలు ఎందుకు, అడవుల్లో ఉండి ఆ ఇబ్బందులు పడడం ఎందుకు? ప్రజా జీవితంలో గురించి వాళ్ళు కూడా మానవ జనమే, మనుషులే కదా. ప్రజా జీవితంలోకి రండి, ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. ఆ రకంగానే ప్రభుత్వాలు పిలుస్తున్నది. కానీ ఏదో కుట్రపూరితంగా ఏదో చేయాలన్నది అది మంచి పరిణామం కాదు. ఆ రకంగా చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే మీరు కూంబింగ్ ఆపండి, మేము వస్తామంటున్నారు. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. ఎంఎంసీ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత పేరుతో లేఖ విడుదల. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను దాదా నిర్ణయానికి మద్దతు. నిర్ణయం అమలుకు ఫిబ్రవరి 15 వరకు టైం కోరిన మావోయిస్టు పార్టీ. పార్టీలో అభిప్రాయాలు సమీకరించడానికే సమయం కోరిన మావోలు. తమ అన్ని కార్యక్రమాలను పూర్తిగా ఆపేస్తామని హామీ. మరి మావోల అభ్యర్థనను ఆ 3 రాష్ట్రాలు అంగీకరిస్తాయా? దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆపరేషన్ కగార్కు గ్యాప్ ఇస్తారా? కూంబింగ్ ఆపకపోతే మావోలు తుపాకీలు వదిలిరారా? చాలా కీలకమైన ఘట్టం ఇది. మీరు ఆపండి కూంబింగు, మేము చర్చించుకుంటున్నాం, అందరినీ మేము ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము, మేము నిర్ణయం తీసుకుంటాము ఫిబ్రవరి 15 లోపు. మీరు మార్చి అంటున్నారు, మాకు ఫిబ్రవరి వరకు మీరు టైం ఇవ్వండి, ఆయుధాలు వదిలేస్తాం.
మేము ఏ కార్యక్రమాలు చెయ్యం, ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. మరి వీళ్ళు కూంబింగ్ ఆపుతారా, కగారికి బ్రేక్ ఇస్తారా, 3 రాష్ట్రాలు ఏమంటున్నాయి, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం చెప్పబోతున్నది, వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటి, చాలా కీలకంగా మారినది. ఎందుకంటే ప్రశాంతమైన అడవి తల్లి ప్రశాంతంగానే ఉండాలి. గిరిజనులు, అమాయకులు, మంచివాళ్ళు, పాపం పుణ్యం తెలియని వాళ్ళు, ఎటువంటి కల్మషాలు లేని వాళ్ళు ఆ చెట్టుని పొట్టని నమ్ముకుంటూ ప్రశాంతంగా గడుపుతుంటారు. వాళ్ళతో ఈ తుపాకీ గుళ్ళు, ఈ పేలుళ్ళు, ఈ బాంబులు, ఈ అటాకులు ఇవన్నీ కూడా వాళ్ళ భయాందోళన కలిగిస్తున్నది. ఒక ప్రశాంతమైన అడవితల్లి ఒడిలో సేద తీరే వాళ్ళని ఈ రకమైన మావోలు, ఈ కగారు, అలాగే కూంబింగ్లు ఈ గొడవలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు ఒక టైం ఇచ్చారు, మరి ఆ టైం వరకు వీళ్ళు ఊరుకుంటారా? కూంబింగ్కి కొన్ని రోజులు బ్రేక్ చెప్తారా? ఒకవేళ బ్రేక్ చెప్పిన తర్వాత పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఏదైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న వార్త ఇది, బిగ్ బ్రేకింగ్. సో దీన్ని ఏ రకంగా డీల్ చేస్తారు, ఏం జరగబోతుంది? మరి నిజంగా మావోలు పూర్తిగా వాళ్ళు యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టేనా? ఇంకా మావోలు అన్నది ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునే పరిస్థితే ఉంటుందా? ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో పూర్తిగా నెరవేరి ఆ గిరిపుత్రులకు అండగా మేము ఉంటామన్న భరోసా ప్రభుత్వాలు ఇస్తాయా? చూడాల్సి ఉంది.